నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, న్యాయస్థానము జప్తు చేసిన ఆస్తులను అమ్ముకోవడానికి అవకాశం ఉంటుందా? సో మిత్రులారా, మన దేశంలో సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అనే చట్టం అమలు ఉన్నది. ఈ చట్టంలో సెక్షన్ 64 ఏం చెప్తుంది అంటే, ఏదైనా ఒక న్యాయస్థానము ఏదైనా ఒక ప్రాపర్టీని జప్తు చేస్తే ఆ ప్రాపర్టీని అమ్మడానికి, అన్యాక్రాంతం చేయడానికి, ఒక వ్యక్తి పేరు మీద నుంచి మరొక వ్యక్తి పేరు మీదకి బదిలీ చేయడానికి అవకాశం లేదని చాలా స్పష్టంగా చెబుతున్నటువంటి అంశం. ఈ జప్తు అనేది ఏ సందర్భాలలో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అంటే, ఎవరైనా మన వద్ద నుంచి అప్పు తీసుకొని తిరిగి అప్పు చెల్లించకపోతే వారు రాసిచ్చినటువంటి ప్రామిసరీ నోటు మీద మనము కేసు ఫైల్ చేసినప్పుడు అందులో భాగంగా అతని పేరు మీద ఉన్నటువంటి ఆస్తులను అటాచ్మెంట్ జప్తు చేయమని అడుగుతూ ఉంటాము. అయితే అదే సిపిసిలోని సెక్షన్ 64 సబ్సెక్షన్ 2 చెప్తున్నటువంటి అంశం ఏంటి అని అంటే, న్యాయస్థానము ఆస్తిని జప్తు చేయడం కంటే ముందు ఆ ఆస్తి హక్కుదారుడు ఎవరికైనా అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అనేది రిజిస్ట్రేషన్ చేసి ఉంటే న్యాయస్థానము జప్తు చేసినా ఆ ప్రాపర్టీని ఎవరికైతే అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఆ వ్యక్తి చేశాడో వారికి అమ్ముకోవచ్చు అని చెప్పి ఈ అంశము చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. సో ఇక్కడ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అనేది ఖచ్చితంగా న్యాయస్థానం జప్తు ఆర్డర్ ఇవ్వడం కంటే ముందు రిజిస్టర్ అయి ఉండాలి. లేకపోతే జప్తు మాత్రమే చెల్లుబాటు అవుతుంది, ఆ ఆస్తిని న్యాయస్థానము జప్తు చేస్తుంది. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.